దాన్ని అడుగు మిస్ అమ్మా. అంజుకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి మిస్ అమ్మా. అంజు, ఏమైంది? ఎందుకు స్కూల్కి వెళ్ళంటున్నావు? ఈరోజు అడ్మిషన్ డే, మర్చిపోయావా? స్కూల్ లాస్ట్ డే ఏమైందో నువ్వు మర్చిపోయావా మిస్ అమ్మా? ఏమైంది? ఆ రోజు నువ్వు బాగా అల్లరి చేశావు. ప్రిన్సిపల్ మ్యామ్ నీ మీద సీరియస్ అయింది, అంతే కదా? అంతేకాదు మిస్ అమ్మా, అంజున్ మళ్ళీ స్కూల్కి రావద్దని ప్రిన్సిపల్ మేడం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కూడా. మళ్ళీ స్కూల్లో అడుగు పెడితే మేడం అంజుకి 2 కాళ్ళు ఇరగొడుతుంది. విన్నావు కదా మిస్ అమ్మా, అందుకే నేను స్కూల్కి వెళ్ళాను. నువ్వే ఏదో చెప్పు డాడీకి. మీ డాడీ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. నువ్వు స్కూల్కి వెళ్ళలేదంటే ఆయన అస్సలు ఒప్పుకోరు. నువ్వు కంపల్సరీ వెళ్ళాలంటారు. వెళ్తే ఆ ప్రిన్సిపల్ నన్ను ఫ్రై చేసుకొని తింటది మిస్ అమ్మా, అది కూడా డాడీ ముందు. ఆ ప్రిన్సిపల్ పెద్ద క్రొకొడైల్. తను క్రోకడైల్ అయితే నేనెవరిని? నా గురించి మర్చిపోయావా? నువ్వు టైగర్వి అనుకో. మరెందుకు భయం? నేను చేసిన గొడవ అంతా ప్రిన్సిపల్ డాడీ ముందు బయట పెడుతుంది మిస్ అమ్మా. అస్సలు అడ్మిషన్ ఇవ్వదు. తను ఎలా అడ్మిషన్ ఇవ్వదో నేను కూడా చూస్తాను. నువ్వైతే రెడీ అవ్వు. ప్లీజ్ మిస్ అమ్మా, ఇంకా వేరే దారి లేదా? నో వే. మనం ఈరోజు స్కూల్కి వెళ్తున్నాం, అడ్మిషన్ తీసుకుంటున్నాం. ఎవరికి భయపడేదే లేదు, అంతే. అది కాదు మిస్ అమ్మా. నా మీద నీకు నమ్మకం ఉందా? ఉంది. అయితే రెడీ అవ్వు. 10 minutesలో కింద ఉండాలి. అంజు, ఇక నీ హాలిడేస్ జాలీడేస్ అయిపోయాయే. నువ్వు రెడీ అవ్వక తప్పదు. ఇక వెళ్ళి రెడీ అవ్వు. కొత్త స్కూల్కి వెళ్ళాలని ప్లాన్ చేసావు కదా, కానీ నీకు మళ్ళీ పాత స్కూలే, పాత ప్రిన్సిపలే. డోంట్ వరీ అక్క, అమ్మ హామీ ఇచ్చింది కదా, నీకేం కాదు. ముందెళ్ళి రెడీ అవ్వు. అలాగే బుజ్జమ్మ. ఓకే సోల్జర్స్, నేను రెడీ అయ్యి వస్తాను. ఈలోపు మీరు నా బ్యాగ్ రెడీ చేసి ఉంచండి. దీనికి బాగా బిల్డప్లు ఎక్కువయ్యాయి. పద. ఏమైంది చమ్మా? అందరూ ఎక్కడున్నారో చూసొచ్చావా? అమర్ సారు రాతోడు హాల్లో ఉన్నారు. పిల్లలు రూమ్లో రెడీ అవుతున్నారు. ఇక బాగి బట్టలు ఆరేయడానికి టెర్రస్ మీదకి వెళ్ళింది. ఎందుకు అందరినీ చూసి రమ్మన్నా? బాగీని చంపడానికి. ఏంటి, బాగిని చంపేస్తావా? అవును, ఆరులా అది కూడా చస్తే కానీ అమర్ నాకు దక్కడు. ఒకవైపు అమర్ నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఇంకోవైపు నా రక్త చరిత్ర బయట పెట్టడానికి ఆ ఏసీపీ వస్తున్నాడు. మరోవైపు బాగి నా అన్ని ప్లాన్లకి అడ్డుపడుతోంది. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే బాగి చావాలి. వద్దు మనోహరి, రిస్క్ తీసుకోకు. తప్పదు చంబా, జరిగేవన్నీ నేను సైలెంట్గా చూస్తూ ఏమీ చేయకుండా ఉంటే రేపు నేను సైలెంట్గా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మరి అమర్ సార్ ఇంట్లోనే ఉన్నాడు కదా, బాగిని ఎలా చంపుతావు? గ్యాస్ లీక్ చేసి. వద్దు మనోహరి, రిస్క్ తీసుకుంటున్నావేమో. నువ్వు ఇక్కడే ఉండవు.
ఏమైంది మనోహరి? గ్యాస్ పైప్ కట్ చేశాను. గ్యాస్ లీక్ అవుతుంది. భాగ్య కిచెన్లోకి వెళ్ళడం, పిల్లలకి పాలు ఇవ్వడానికి స్టవ్ ఆన్ చేయడం, సిలిండర్ పేలి బాగి కాలి బూడిదవ్వడం క్షణాల్లో జరిగిపోతాయి. అమర్ కాదు కదా, ఆ దేవుడు కూడా దాన్ని కాపాడలేడు. సరిపోతే మనం పైకి వెళ్దాం. బాగి, హ్యాపీ జర్నీ. నేను ఎక్కడికి వెళ్తున్నాను? కాసేపట్లో పిల్లల్ని తీసుకొని అమర్ నువ్వు స్కూల్కి వెళ్తున్నారు కదా. నీ ప్రయాణం సుఖాంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సుఖం గురించి నువ్వు కోరుకుంటున్నావా? నిజమా? నమ్మమంటావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం బాగి. ఇన్ఫ్యాక్ట్ మీ అక్కతో కంటే నీతోనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను. నీతో నాకు చాలా జర్నీ ఉంది, స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. అయినా నీ మంచి నేను కోరుకోకపోతే ఇంకెవరు కోరుకుంటారు చెప్పు? అరే ఏం చేస్తున్నావు? నీ తలకు దెబ్బేమైనా తగిలిందా అని చూస్తున్నాను. లేదంటే నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడావు కదా. నా మీదే పంచులేస్తున్నావటే. కాసేపట్లో నీ పంచ ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ మనోహరి. ప్లాన్ చేసిన దానివి సైలెంట్గా ఉండక భాగ్యకి హ్యాపీ జర్నీ అని ఎందుకు చెప్పావు? చావబోయేదానికి డెత్ విషెస్ చెప్పాలి కదా చెంబా. భాగ్యకి డౌట్ వస్తే? దానికంత బ్రెయిన్ లేదు. చూడు, నాకు దక్కాల్సిన అమర్, ఈ ఇల్లు, ఈ ఆస్తి బాగి చచ్చాక నాకు దక్కుతాయి. నేను కంటున్న కల నిజమవుతుంది. నేను ఎదురు చూస్తున్న లక్ష్యం నా సొంతమవుతుంది. హలో, మార్నింగ్. అవునా? ఓకే, థ్యాంక్ యూ. మిస్ అమ్మా,